ఫస్ట్ మనం ఇలా స్వచ్ఛంద్ర యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గ్రామ పంచాయతీ లెవెల్లో ఎలా చేయాలని చెప్పేసి సర్వే ఓడిఎఫ్ హౌస్ హోల్డ్ సర్వే ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. చూడండి, విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెర్చ్ బెనిఫిషరీ, చూడండి బెనిఫిషరీకి వెళ్ళి సెర్చ్ చేసుకోవాలి. చూడండి, ఈజ్ బెనిఫిషరీ అవైలబుల్, ఎస్ఆర్ నో అడుగుతుంది. ఎస్ అయితే ఈ స్ట్రక్చర్ అవైలబుల్, నో పెడితే ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అవైలబుల్, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని అడుగుతుంది. నో అంటే రీజన్ మైగ్రేటెడా, సేల్ ఆఫ్ ప్రాపర్టీ ఇలా అడుగుతుంది అన్నమాట. ఈ రీజన్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంతతో సర్వే కంప్లీట్ అయిపోతుంది. లేదు ఇక్కడ మనం బెనిఫిషరీ అవైలబుల్ ఎస్ అని పెడితే స్ట్రక్చర్ ఉందా లేదా అంటే హౌస్ ఉందా లేదా అని అడుగుతుంది. చూడండి, హౌస్ లేదంటే డిమాలిష్ అంటే కూల్ చేశారా అని చెప్పేసి అడుగుతుంది. సర్వే రిమార్క్స్ అంటే రాయాలి, ఒకవేళ హౌస్ ఎవరికైనా అమ్మేశారా అయిందని చెప్పేసి ఆ విధంగా అయిపోతుంది. నెక్స్ట్ సర్వేకి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేదు స్ట్రక్చర్ ఎస్ అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ హౌస్ హోల్డ్, ఆ హౌస్లో ఎంతమంది ఉన్నారు, ఎగ్జాంపుల్ ఇది. నెక్స్ట్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ అటెండ్స్, డూ హ్యావ్ టాయిలెట్ ఎస్. ఒకవేళ నో అంటే ఎందుకు లేదు, గ్యాప్ ఐడెంటిఫైర్ ఆర్ నాట్ హ్యావింగ్ టాయిలెట్ లేకపోవడానికి కారణం ఏంటి. నో స్పేస్, యూజింగ్ షేర్డ్ టాయిలెట్, కమ్యూనిటీ టాయిలెట్ యూజింగ్, శాంక్షన్ టు బి కన్స్ట్రక్టెడ్, రిక్వైర్స్ గవర్నమెంట్ శాంక్షన్, అదర్. సో ఈ రీజన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేదా టాయిలెట్ ఉంది అంటే కండిషన్ ఆఫ్ టాయిలెట్ బీయింగ్ యూజ్డ్ ఆర్ నాట్ యూజ్డ్. నాట్ యూజ్డ్ అంటే ఎందుకు వాడట్లేదు, ఈ రీజన్ స్టార్ట్ చేసుకోవాలి. నో వాటర్ సప్లై, డిస్లాడ్జింగ్ ఆర్ డ్యూ టు రిపేర్స్, కామెంట్స్ చేయాలి. ఒకవేళ లేదు అంటే బీయింగ్ యూజ్డ్. సో యూజ్ చేస్తున్నానంటే టాయిలెట్ ఫోటో క్లిక్ చేసి మనం టాయిలెట్ ఫోటో తీయాలి, స్నాప్ చేయాలి. దెన్ టాయిలెట్ కన్స్ట్రక్షన్ ఇయర్, ఏ ఇయర్ కట్టారో టాయిలెట్ కన్స్ట్రక్షన్ని ఎంటర్ చేయాలి. చూడండి, ఒక 10 years ఇచ్చారు. అప్ టు ఏ ఇయర్ సెలెక్ట్ చేసుకుని ఆ ఇయర్ మనం చేయాలి. హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ ఇనిషియేటివ్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్ ఫ్రమ్ ఎస్బీఎం ఆర్ ఎనీ అదర్ స్కీమ్స్. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్ ఏమైనా ఇనిషియేటివ్స్ వస్తే ఎస్, ఒకవేళ లేదంటే నో పెట్టేయండి. సో అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ టాయిలెట్, వాటర్ ఉన్నాయా లేవో అని చెప్పేసి అడుగుతుంది. నో అంటే ఏమి అడగట్లేదు, ఎస్. సో ఎస్ ఆర్ నో ఉంటాయి, ఆల్మోస్ట్ అందరికీ టాయిలెట్ అంటే వాటర్ ఉంటాయి కాబట్టి ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేసుకొని కొట్టచ్చు. సో కేటగిరీ ఆఫ్ టాయిలెట్ కేటగిరీ అండి, సింగిల్ పిట్, ట్విన్ పిట్. అంటే వీళ్ళు టాయిలెట్ కట్టుకున్నప్పుడు కింద రింగులు వేసుకొని కొంతమంది కట్టుకుంటారు. స్పేస్ ఉన్న వాళ్ళు ట్విన్ పిట్ అంటే డబుల్ పిట్ వేసుకుంటారు. ఒక నిండిన తర్వాత ఇంకో పిట్కి మార్చుకొని ఎగ్జిస్టింగ్ ఉన్న పిట్ని వాళ్ళు ఎరువుగా యూజ్ చేసుకుంటారు. సో ట్విన్ పిట్. ఇంకొంతమంది సెప్టిక్ ట్యాంక్, ఇప్పుడు చాలామంది ఏంటంటే కింద అంతా గోడ కట్టుకొని పైన స్లాబ్ వేసుకొని దానిపైన బాత్రూమ్ కట్టుకుంటున్నారు, ఈ సెప్టిక్ ట్యాంక్. అండ్ అదర్ సింగిల్ పిట్ అని పెడుతుంది చూడండి. ఈజ్ పిట్ విజిబుల్, మ్యాక్సిమం పిట్ కింద ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం విజిబుల్ ఉండదు. ఒక లెస్ అయితేనేమో ఫోటో అడుగుతుంది, లేదైతేనేమో నో. ఫిజిబిలిటీ ఫర్ రిట్రోఫిట్టింగ్ అంటే ఇంకో దానికి ఉండే అవకాశం ఉందా లేదా అని అడుగుతుంది అన్నమాట. స్పేస్ అవైలబుల్ ఉందా లేదా అని అడుగుతుంది. ఎడ్జ్ ఆఫ్ సింగిల్ పిట్ పక్కన ఇంకో స్పేస్ ఉందా లేదా అని. సో మ్యాక్సిమం ఎవరు కట్టుకోరు, ఒకళ్ళు స్పేస్ ఉంది కట్టుకుంటున్నామంటే ఎస్ ఆర్ నో ఇలా పెట్టుకోండి. కన్స్ట్రక్ట్ చూడండి, ఎస్ అయితే విల్లింగ్ టు కన్స్ట్రక్ట్ సెకండ్ పిట్. సో రెండో పిట్కి స్పేస్ ఉంటేనేమో ఎస్, అయితే నో. ఈ సింగిల్ పిట్ అయితే ఓకే, ఒకవేళ లేదు అనుకోండి సెప్టిక్ ట్యాంక్. సో సెప్టిక్ ట్యాంక్ అయితే ఈ విధంగా. కొంతమంది సెప్టిక్ ట్యాంక్ కట్టినప్పుడు ఏంటంటే చూపిస్తుందన్నమాట, ఎంత కెపాసిటీ ఏందని చెప్పేసి అడుగుతుంది. ఆ లెంత్, విడ్త్, డెప్త్ వేసుకు వాల్యూ చూసుకోండి. 1 మీటర్కి వస్తుంది, 1 మీటర్కి వచ్చేసరికి 1000 liters కెపాసిటీ వస్తుంది. ఇట్ విజిబుల్ నో. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత గ్రే వాటర్ మేనేజ్మెంట్. దీనిలో సరిగ్గా చూడండి, హ్యావింగ్ సోక్ పిట్ అంటే హౌస్ హోల్డ్కి సోక్ పిట్ ఇంకుడు గుంతలు ఉందా లేదా. ఎస్ అయితే ఫుట్ అవుతుంది. ఈరోజు నో. రీజన్ నో స్పేస్ అవైలబుల్, రీజన్ అడుగుతుంది. నో అని అడిగి రీజన్ అడుగుతుంది. స్పేస్ అవైలబుల్, శాంక్షన్ టు బి కన్స్ట్రక్టెడ్, స్పేస్ అవైలబుల్, రిక్వెస్ట్ గవర్నమెంట్ శాంక్షన్, స్పేస్ అవైలబుల్, కన్స్ట్రక్షన్ ఆన్ ఓన్. ఓకే, ఏ రీజన్ అయితే ఆ రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, వెదర్ హౌస్ హోల్డ్ గ్రే వాటర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ టు ఓపెన్ ఏరియా అంటే ఓపెన్ ఏరియాకి వెళ్తుందా ఆర్ నో. ఓపెన్ ఏరియా అంటే బయటకు వదులుతున్నారు లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. గ్రే వాటర్ ఈజ్ కనెక్టెడ్ టు నో. ఎస్ అంటేనేమో గ్రే వాటర్ లెఫ్ట్ ఇన్ టు అగ్రికల్చరల్ ఫీల్డ్, స్ట్రేట్ ఎంటీ రెసిడెన్షియల్ ఏరియా,
ఇన్సైడ్ ది హౌస్ హోల్డ్ ఆర్ అదర్. కొంతమందికి అంటే పక్కన పొలాలు ఉంటేనే అగ్రికల్చర్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే స్ట్రీట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ లిఫ్ట్ ఇంటూ ఓపెన్ ఏరియా కాదు అనుకుంటే నో అయితే ఎలాగెళ్తుంది. అయితే సోక్ పిట్, ఆ కిచెన్ గార్డెన్, ఆ డ్రైన్, మ్యాక్సిమం అందరికి డ్రైన్ వెళ్తుంది కాబట్టి సో డ్రైన్. అయితే టైప్ ఆఫ్ డ్రైన్ ఏంటి? ఓపెన్, క్లోజ్డ్, కచ్చా అంటే మట్టిది ఉండదు. ఇంకా ఓపెన్ సీసీ అంటేనేమో సిమెంట్ డ్రైనే కాకపోతే ఓపెన్గా ఉంటుంది. క్లోజ్ అంటేనేమో పైన స్లాబ్ వేసినట్టు కవర్ చేస్తారు. సో అది మ్యాక్సిమం కచ్చా అయితే కచ్చా, ఓపెన్ అయితే ఓపెన్. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయింది సాలిడ్ వేస్ట్. ఈ హాస్పిటల్ ప్రొవైడ్ విత్ డస్ట్బిన్స్. మ్యాక్సిమం అప్పట్లో అందరికి డస్ట్బిన్లు ఇచ్చారు, మ్యాక్సిమం ఉంటుంది. లేదంటే నో అయితే వాటర్ బీయింగ్ యూజ్డ్. వాళ్ళు ఓన్ బ్యాగ్స్, ఓన్ కంటైనర్స్ అదర్ ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టాలి. తర్వాతకి ఒకవేళ ఎస్ అయితే హౌ మెనీ డస్ట్బిన్స్ నెంబర్స్ అడుగుతుంది, మ్యాక్సిమం 2 ఇచ్చారు. సో బిన్ ఫోటో తీయాలి. నెక్స్ట్ ఇది హౌస్ హోల్డ్ సెగ్రిగేటింగ్ సాలిడ్ వేస్ట్, ఎస్ ఆర్ నో. ఒకవేళ నో అయితే రీజన్, అంటే సాలిడ్ వేస్ట్ సెగ్రిగేటింగ్ అనేది మనకి కిచెన్ వేస్ట్ అని వస్తుంది. కిచెన్ వేస్ట్ వచ్చేసరికల్లా వస్తుంది గార్బేజీ. నెక్స్ట్ డ్రై వేస్ట్ అంటే ప్లాస్టిక్ మొక్కలు, వాటర్ బాటిల్స్ అవి వచ్చేసరికల్లా వస్తుంది. అవి సపరేట్ చేస్తున్నా లేదా అని చెప్పేసి. సో రీజన్ నాట్ అవేర్, ఇన్ఫార్మ్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్, అదర్. సో చూడండి వాళ్ళకి కొంతమంది ఏంటంటే కిచెన్ వేస్ట్ని మొత్తం కూడా అవేర్ ఉండి ఒక సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేసింది ఏం చేస్తారు వాళ్ళు చూడండి, ఎస్ ఉంది కదా, ఆర్గానిక్ వేస్ట్ యూజ్డ్ బై హౌస్ హోల్డ్. ఆ సపరేట్ చేసిన వాటిని చాలామంది ఇంకా ఫీడింగ్ టు క్యాట్లకి ఇస్తారు. ఎందుకంటే సో గేదెలకి వాటికే వేస్తారన్నమాట. సో హోమ్ కంపోస్టింగ్, ఫీడింగ్ టు క్యాటిల్, హ్యాండింగ్ అవుట్. ఇప్పుడు క్లాప్ మిత్ర వాళ్ళకి వస్తున్నారు, క్లాప్ మిత్ర కూడా ఇస్తున్నారు. సో అది సబ్మిట్ చేయాలి చూడండి. సో ఈ విధంగా చేస్తే నెక్స్ట్ సబ్మిట్ అయిపోతుంది. ఇంకొంతమందికి ఏంటంటే నేమ్ నాట్ ఇన్ లిస్ట్. కొంతమందికి అంతా స్ట్రక్చర్ ఉంటుంది, బౌతర్ ఉంటుంది, నేమ్ అనేది లిస్ట్లో ఉంటుంది అన్నమాట. అలాంటి వాటికి చూడండి ఇలా నేమ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ హెడ్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఫాదర్, హస్బెండ్ నేము, సో జెండర్, సో హౌస్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ హౌస్ హోల్డ్. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అది ఎవరికి నేము ఈ సెలెక్ట్ చేసిన లిస్ట్లో లేని వారికి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రెండు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విలేజ్ లెవెల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇందాక ODF హౌస్ హోల్డ్ సర్వే చూసాం కదా. సో విలేజ్ లెవెల్ డిస్క్రిప్షన్ ఇది క్లిక్ చేద్దాం. ఇది ఇలా ఓపెన్ అవుతుంది. విలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ హౌస్ హోల్డ్స్, ఊర్లో ఎన్ని హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 500. చూడండి దీంట్లో CSC అంటే కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్. అవైలబిలిటీ ఎస్ ఆర్ నో ఉంటేనే ఉంది అంటే నెంబర్ ఆఫ్ CSC ఇన్ ది విలేజ్. సో 500 హౌస్ హోల్డ్ చిన్న విలేజ్ అయితేనేమో మ్యాక్సిమం 1 ఉంటుంది. సో ఎన్ని అయితే అన్ని ఎంటర్ చేసుకోవాలి. తర్వాత CSC ఇన్ఫర్మేషన్ చూడండి, లొకేషన్ ఆఫ్ CSC, ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఎక్కడ ఉంది చూడండి. ఇలాగా ఏ సెంటర్ దగ్గర ఉందో అది సెలెక్ట్ చేస్తాం. తర్వాత నెంబర్ ఆఫ్ టాయిలెట్ సీట్స్, దీంట్లో ఎన్ని ఉంటాయి సీట్స్ అని చెప్పేసి దాంట్లో. సో నెంబర్ ఆఫ్ యూరినల్స్, CSC కన్స్ట్రక్టెడ్ ఇయర్, ఇది ఏ ఇయర్లో కట్టారో ఆ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అండ్ CSA ఎస్, సఫిషియెంట్ ఎస్ అండ్ నో. ఓకే, నో అంటే రీజన్ అడుగుతుంది. ఇన్ఎక్యురేట్ వాటర్ సప్లై, లో వాటర్ టేబుల్ అని చెప్పేసి అడుగుతుంది, రీజన్ సెలెక్ట్ చేయాలి. ఎస్ అయితే నెక్స్ట్ సఫిషియెంట్ వాటర్, ఎస్ ఆర్ నో. CSC ఫోటో తీయాలి. తర్వాత కేటగిరీ ఆఫ్ CSC చూడండి, ఇది సింగిల్ పెట్ట, ట్విన్ పెట్ట, సెపరేట్ ట్యాంక్, మ్యాక్సిమం సెపరేట్ ట్యాంకే కడతారు. సో ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈజ్ పిట్ విజిబుల్, ఎస్ ఆర్ నో, మ్యాక్సిమం నో. ఎస్ అయితేనే ఫోటో తీయాలి, నో. సో ఈజ్ డీస్లడ్జింగ్ డన్, ఎస్ అయితే లాస్ట్ ఎప్పుడు చేశారు. డీస్లడ్జింగ్ అంటే ఏంటంటే మనం ఆ వేస్ట్ని బయటికి తీసారా లేదా అని చెప్పేసి. సో అదే ఎప్పుడు తీసారని చెప్పేసి. నో అయితే రీజన్. సో నాట్ రిక్వైర్డ్ ప్రజెంట్, సో నాట్ రిక్వైర్డ్ ప్రజెంట్ అంతే కదా. రీజన్ ఏదే రీజన్ అయితే ఆ రీజన్ చేసుకోవాలి. నెక్స్ట్ గ్రే వాటర్, దీంట్లో చూడండి అవైలబిలిటీ ఆఫ్ డ్రైన్స్ ఇన్ విలేజ్. డ్రైన్స్ మ్యాక్సిమం విలేజ్ అంతా డ్రైన్స్ ఉంటాయి కాబట్టి సో ఎస్ అయితే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కనెక్ట్ టు డ్రైన్స్. ఆ డ్రైన్స్ కూడా ఓపెన్కి ఎంత, క్లోజ్డ్కి ఎంత, కచ్చాకి ఎంత అని చెప్పేసి అడుగుతుంది. ఎన్ని హౌస్ హోల్డ్స్ కనెక్ట్ అయ్యారు. ఓపెన్ చూడండి, ఓపెన్ అంటేనేమో సిమెంట్ కాంక్రీట్ డ్రైన్సే కానీ ఓపెన్గా ఉంటాయి అన్నమాట. ఈ మొత్తం హౌస్ హోల్డ్స్లో 500 పెట్టాం కదా పైన. సో 500లో ఓపెన్కి ఎంత, క్లోజ్డ్కి ఎంత, కచ్చాకి ఎన్ని అది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఓపెన్ ఉంటే ఓపెన్ 200, క్లోజ్డ్ ఉంటే 100, నెక్స్ట్ కచ్చా 200.
సో ఈ విధంగా 500కి మ్యాచ్ అయింది. సో నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ కనెక్టెడ్ 500. ఒకవేళ లేదు కొంతమందికి అసలు డైన్స్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, కొన్నిటికి డైన్స్ కూడా లేకుండా ఓపెన్గా ఉంటాయి. సో అలాంటి వాటికి రిమైనింగ్ 50 అనమాట. సో ప్రజెన్స్ ఆఫ్ లార్జ్ వేస్ట్ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్. ఒకవేళ ఈ వర్షాలు అన్నీ పడి బాగా ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల బాగా పల్లంగా ఉన్న చోట్ల ఏంటంటే వాటర్ ఆగిపోతూ ఉంటుంది. సో అవి ఉన్నాయా లేవో అని అడుగుతుంది. ఎస్ ఉంటేనేమో ఆ ఫోటో తీయాల్సి వస్తుంది. ఫోటో ఎక్కడ ఏ ఏరియాలో అని చెప్పేసి తీయాలి. ఒకవేళ లేదంటే నో. అవైలబిలిటీ ఆఫ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ అది ఉందా లేదా, ఎస్ ఆర్ నో. సో ఒకవేళ ఎస్ అయితే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కనెక్టెడ్. ఆ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేయడానికి ఎన్ని హౌస్ హోల్డ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఒక ఏరియాలో అది పెడతారు కాబట్టి ఎన్ని హౌస్ హోల్డ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. సో నెంబర్స్, తర్వాత లొకేషన్, ప్లాంట్ లొకేషన్ ఎక్కడ, ట్రీట్మెంట్ కెపాసిటీ ఇన్ కిలోలీటర్స్, ఎన్ని లీటర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, కరెంట్ ఫంక్షనల్ కెపాసిటీ, ఇప్పుడు కరెంట్ ఫంక్షనల్ ఎంత కెపాసిటీ, దాని ఫోటో అడుగుతుంది. సో నో. నెక్స్ట్ సాలిడ్ వేస్ట్. చూడండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికల్లా నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ట్రైసైకిల్స్ రిక్షా, మనకి క్లాప్ మిత్రాలు కలెక్ట్ చేయడానికి ట్రైసైకిల్స్, రిక్షా, టాటాస్ ఇచ్చారు కదా. సో ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ చేసే ఎన్ని, నెంబర్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ ఎన్ని అంటే పనిచేయనివి ఎన్ని, నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ టాటర్స్, ఒక పెద్ద పంచాయతీ అయితేనేమో టాటర్స్ కూడా కలెక్ట్ చేస్తారు, టాటర్స్తో కూడా కలెక్ట్ చేస్తారు కాబట్టి టాటర్స్. నెంబర్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టాటర్స్. సో నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఆటోస్, నెంబర్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ ఆటోస్. సో అవైలబిలిటీ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఇన్ విలేజ్. సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ అంటే ఈ షెడ్ అంటారు కదా. సో ఆ షెడ్ ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఈ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఫంక్షనల్, ఎస్ ఆర్ నో. ఎస్. సో ఎస్ అయితే నెంబర్ ఆఫ్ కంపోస్ట్ ఫిట్స్, దాంట్లో ఫిట్స్ ఉంటాయి ఎన్ని ఉన్నాయని చెప్పేసి 15, 16 అని ఉంటాయి కదా. సో అవి. సో నెంబర్ ఆఫ్ నెడాప్ పిట్స్ ఎన్ని ఉన్నాయి, కెపాసిటీ ఆఫ్ వెట్ వేస్ట్ ప్రాసెసింగ్ పర్ డే ఇన్ కేజెస్, పర్ డేకి ఎన్ని కేజెస్ వాళ్ళు వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తున్నారని చెప్పేసి, వెట్ ప్రాసెసింగ్ ఎంత చేస్తున్నారని చెప్పేసి ఇలాగా అసలు టోటల్ కెపాసిటీ ఎంత అని, కరెంటు ఎంత చేస్తున్నారని చెప్పేసి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ డ్రై వేస్ట్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితే క్వాంటిటీ ఆఫ్ కంపోస్ట్ జనరేటెడ్ పర్ మంత్ ఇన్ కేజీస్, మంత్కి ఎన్ని కేజీస్ చేస్తున్నారని. అలాగే కంపోస్ట్ యూటిలైజ్డ్ సోల్డ్, దాన్ని ఇక్కడ ఏదైతే జనరేట్ చేసామని చెప్పేసి అన్నామో మంత్కి, సో ఇది ఎంత యూజ్ చేస్తున్నారు లేకపోతే ఎంత సోల్డ్ అమ్ముతున్నారు అని చెప్పేసి. సో ఫోటో, లొకేషన్ ఆఫ్ SWPC సెట్ ఉంది కదా, సెట్ ఫోటో అడుగుతుంది. సో ఇది. సో ఒకవేళ నో అంటే రీజన్, జస్ట్ రీజన్ ఎందుకు లేదని చెప్పేసి. సో దట్స్ ఇట్. అవైలబిలిటీ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్డర్ పాలిథిన్ క్లీనింగ్ విలేజ్, ఎస్ ఆర్ నో. ఉందా లేదా, ఉంటేనే ఫోటో అడుగుతుంది, లేదంటేనే నో. సో నెంబర్ ఆఫ్ బుష్ కట్టర్స్ ఇన్ ది విలేజ్, ఏమైనా పిచ్చి చెట్లు ఏమైనా కట్ చేయడానికి విలేజెస్ ఎన్ని ఉన్నాయి. ఇన్సిడరేటర్ ఇన్ విలేజ్, ఇన్సిడరేటర్ అంటే ఏమైనా వేస్ట్ ఉంటే అది కాల్చడానికి ఉందా లేదా. ఫాగింగ్ మిషన్, ఈ దోమలు లేకుండా ఫాగింగ్ మిషన్ చేస్తారు కదా, ఉందా లేదా. హై ప్రెజర్, నెంబర్ ఆఫ్ హై ప్రెజర్ టాయిలెట్ క్లీనర్స్ ఇవి ఉన్నాయా లేదా, ఎన్ని ఉన్నాయని చెప్పేసి. సో అవైలబిలిటీ ఆఫ్ డిశ్చార్జింగ్ సర్వీసెస్, ఎస్ ఆర్ నో. ఎస్ అయితేనేమో నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి అని చెప్పేసి, నో అయితే నో. సో ఈ విధంగా అడుగుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్మిట్.